నగరాల హడావుడికి దూరంగా ప్రకృతి ఒడిలో ఒక ప్రశాంతత కోసం నిర్మించిన ఫామ్ హౌస్లు ఇప్పుడు పార్టీలు రేవ్ కల్చర్ కి కేంద్రాలైపోతున్నాయి. వీకెండ్ సరదా పేరుతో యువత మద్యం మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు. ఊరికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఫామ్ హౌస్ల భద్రత, నిర్వహణ, చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఊరికి దూరంగా మత్తుకు దగ్గరగా ఫామ్ హౌస్లు. వీకెండ్ పార్టీలో అతిగా మద్యం, డ్రగ్స్ వినియోగం. పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలు, హత్యలు. హైదరాబాద్ సిటీ శివార్లలోని యాదాద్రి జిల్లాలో రిసార్ట్స్, ఫామ్ హౌస్ల సంస్కృతి విస్తరిస్తోంది. ఇక్కడ వీకెండ్ పార్టీలు జోరుగా నడుస్తున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోని చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి, బొమ్మల రామారం మండలాల్లో ఫామ్ హౌస్లు అడ్డగోలుగా వెలిశాయి. పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతంగా కనిపించే ఫామ్ హౌస్లు బయటకు చూస్తే కుటుంబ వేడుకలు, విశ్రాంతి కేంద్రాల్లా కనిపిస్తాయి. బర్త్డే పార్టీలు, డీజే నైట్స్, ప్రైవేట్ ఈవెంట్ల పేరుతో అర్ధరాత్రి వరకు అతిగా మద్యం, డ్రగ్స్ వినియోగంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వారం రోజుల క్రితం యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలం ఎల్లంబావిలో వీకెండ్ పార్టీ కోసం హైదరాబాద్లోని ఎన్ఎస్ఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఫామ్ హౌస్ కు వచ్చారు. రాత్రంతా మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ వీకెండ్ పార్టీ జరుగుతున్న క్రమంలో స్విమ్మింగ్ పూల్లో పడి రాము అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో పార్టీలో పాల్గొన్న 20 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఫామ్ హౌస్ పార్టీ కారణంగా తన కుమారుడిని కోల్పోయారని రాము తండ్రి వాపోతున్నారు. శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కావాల్సుకొని లొల్లి పెట్టుకొని కొట్టి మావాడిని చంపిండు. దయచేసి నాకు మావాడు ఆయనకి ఈత వస్తుంది, తర్వాత పర్సనాలిటీ ఉన్నాడు, ఎక్కువ మందు కూడా తాగాడు. దయచేసి నాకు న్యాయం జరగాలి. ఫామ్ హౌస్, రిసార్టుల్లో జరిగే మద్యం పార్టీలకు ఎక్సైజ్ శాఖ నుంచి, డీజే కోసం పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఏ ఒక్కరూ అనుమతి తీసుకోకుండానే వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొన్ని ఫామ్ హౌస్లలో అనుమానాస్పద మరణాలు, డ్రగ్స్ వినియోగం, గొడవలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ క్షేత్రాల్లో 350 గజాల లోపు ఇంటి నిర్మాణాలకు మాత్రమే గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వచ్చు. రిసార్ట్స్, ఫామ్ హౌస్ల వంటి వ్యాపార నిర్మాణాలైతే హెచ్ఎండిఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రూల్ ప్రకారం ఫామ్ హౌస్లు రెంట్కి ఇవ్వకూడదు. కానీ యథేచ్ఛగా అద్దెకు ఇస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎల్లంబావి ఫామ్ హౌస్ కు సంబంధించి కేవలం వ్యవసాయ క్షేత్రంలో చిన్న ఇంటికి మాత్రమే గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధనలు ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మించారని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. రీసెంట్ గా ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ లో ఒకరు చనిపోయినారు. దానికి సంబంధించి అది వచ్చేసి గ్రామ పంచాయతీ నుంచి హౌస్ పర్మిషన్ లాగా పర్మిషన్ తీసుకున్నారు. రుమాన్ల హర్షిత పేరు మీద ఉంది. 490 సర్వే నెంబర్లో ఈ హౌస్ పర్మిషన్ లాగా నిర్మాణం చేసుకుని వాళ్ళు ఇల్లీగల్ గా ఫామ్ హౌస్ కి రెంట్కి ఇచ్చినారు. ఈ విషయం గ్రామ పంచాయతీ దృష్టికి ఇప్పుడే వచ్చినది. దీని మీద కూడా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ వాళ్ళకి నోటీసు జారీ చేసినాము. ఫామ్ హౌస్లకు లైసెన్సులు, సీసీ కెమెరాల ఏర్పాటు, సందర్శకుల వివరాల నమోదు, రాత్రిపూట పార్టీల నిర్వహణ కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. సరైన అనుమతులు లేకుండా ఫామ్ హౌస్లు నిర్మించి నిబంధనలను ఉల్లంఘించి పార్టీలు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ కన్సర్న్ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ ఉండాలి. వీకెండ్ పార్టీలకు, లిక్కర్ పార్టీలకు అటువంటికి ఎక్సైజ్ నుంచి పర్మిషన్ ఉండాలి. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ప్రతి రిసార్ట్ వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి ఏమైనా ఈ డీవియేషన్స్ ఉన్నట్లయితే పోలీసు శాఖ నుంచి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్లపై పోలీసులు, స్థానిక ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలోని ఫామ్ హౌస్లు, రిసార్టులపై ప్రత్యేక నిఘా పెంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.